ఒక వ్యక్తికి ఒక స్టామినా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. మన సంతోషం సురేష్ స్టామినా ఇందాక మనం చూసాంగా, రామానాయుడు గారు, దాసనంద గారు, చిరంజీవి గారు, మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ అంతా అతని వెనకాల ఉంటుంది. ఎప్పుడు అతను ఏ ఫంక్షన్ చేసినా ఇదంతా ఓన్లీ అతను చిరునవ్వుతో సంపాదించుకున్నదే. ఇంతమంది స్టార్స్ ఇక్కడ రావటం అన్నది అతని ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న 20 ఏళ్ళ నుంచి ఉన్న నాకు అతను పాలకొల్లు నుంచి వచ్చిన మొదటి రోజు నుంచి నాకు పరిచయం. అప్పుడు ఎలా ఉన్నాడో సురేష్ ఇప్పటికే ఎలా ఉన్నాడు. అదే అతని గొప్పతనం, అతని కష్టం. 4-5 ఈవెంట్లు దగ్గర పెట్టుకున్నా కూడా టెన్షన్ పడ్డు. అతనిలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే 4-5 ఏళ్ళ క్రితం అన్నయ్య ఏదన్నా చేద్దాం మూవీ ఆర్టిస్టేషన్ కట్టి నేను ఒక 10 మంది లిస్ట్ ఇచ్చాను. వీళ్ళు చాలా బాధల్లోనూ చాలా కష్టాల్లోనూ ఉన్నారు ఆర్థికంగానూ అని. ఓకే అన్న, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను 50,000 20,000 స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాను అన్నట్టుగానే ఈ సంవత్సరం వరకు, ఈ 4 సంవత్సరాల నుంచి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ఎవరున్నా కూడా తన ఇచ్చిన మాట ప్రకారం మూవీ ఆర్టిస్టేషన్లో పేద కళాకారులందరికీ డబ్బులు ఇస్తాడు. అందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇది సంతోషం. మంచి టీనేజ్లో ఉంది, 16 ఇయర్స్లో ఉంది. ఇది ఎలాగే జరుపుకుంటూ 100 ఏళ్ళు జరుపుకోవాలని వాళ్ళ అన్నయ్యగా బ్లెస్ చేస్తూ సురేష్ని ఈ సంవత్సరం కూడా అదిరిపోతుందని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. సినిమాకి అవార్డు గెలిచారు. సో అప్పుడు నేను చిన్నపిల్లని అండ్ నేను అనుకునేవాడిని నేను ఏదో ఒక రోజు అవార్డు గెలవాలని. అండ్ నాకు ప్రేమ కావాలికి బెస్ట్ డెబ్యూ అవార్డు వచ్చింది, సంతోషం అవార్డ్స్. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ 16 ఇయర్స్ కంప్లీట్ చేశారు సురేష్ గారు అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఆయన ఒక ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఈరోజు ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మంచి పిఆర్ఓగా, ఒక మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో నాకు కానీ డాడీకి కానీ చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. సో ఈరోజు ఆయన కంగ్రాచులేషన్స్ అండి. సురేష్ గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్. అండ్ 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 16th అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అవార్డ్స్ అనేది ఒక యాక్టర్కి కానీ ఒక టెక్నీషియన్కి కానీ ఒక టానిక్ లాంటిది. సో ఇలాగే ఈ అవార్డ్స్ ఇస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. I performed last year and I think that was one of the most fun I ever had performing on stage, even though it was live. I wish you many, many more successes and I wish you all the best for Santosham in the future as well. సంతోషం అవార్డ్స్ గురించి మాట్లాడాలంటే లైక్ ఎవ్రీవన్ హెస్ స్పోకెన్, సురేష్ కొండటి గారి గురించి మాట్లాడాలి. నేను ఎప్పుడు సురేష్ గారు కలిసినప్పుడు ఆయన సంతోషం అవార్డ్స్ గురించే మాట్లాడతారు. సో యూ కెన్ ఇమాజిన్ ఆయనకి సంతోషం అవార్డ్స్ అంటే what it actually means. I am looking forward to this year of Santosham Awards. ఎందుకంటే నేను తెలుగు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత one of the first few awards that I heard about was Santosham Awards ఇక్కడ. అండ్ ఒక్క వ్యక్తి ఎలా 15 years 16 yearsకి అలా కంటిన్యూ చేసుకొని he's actually improved the whole feel of the awards anni, like from the beginning to the end to now. Okay, easy job kaadandi. It definitely requires a very strong person and a very good team. So Suresh garu, meeku mee team andariki I wish them all the very best. Ilanti 16 years kaadandi, I hope 25 years 50 years kuda avutundi. And I wish everyone all the very best and all the nominees for Santosham Awards, all the winners, congratulations. Thank you. అందరికీ నమస్కారం. లాస్ట్ 15 సంవత్సరాలు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన సినిమా కళామ తల్లి ప్రతి ఒక్కరికి బిడ్డలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది 15 సంవత్సరం అంటే ఒక స్పెషల్ ఉంటుంది. డెఫినెట్గా ఒక్కొక్క సంవత్సరం ఒకటి 8 ఇయర్స్కి 8th వండర్ లాగా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అలాగే ఈ 15 సంవత్సరం కూడా ఒక స్పెషల్ ఉంటుంది. అదేంటి అనేది 10 సంవత్సరం మీకు తెలిసిందే. ఏదో సర్ప్రైజ్తో సంతోషం అవార్డ్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సంవత్సరం కూడా 15 ఏళ్ళు కాబట్టి ఓ స్పెషల్గా ఓ సంచలనాత్మకంగా ఈ అవార్డు వేడుక అంగరంగ వైభవంగా చేయబోతున్నాను. నన్ను తెర ముందు తెర వెనకాల నుండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ముందుగానే ఈ ఫంక్షన్కి ఎలా రావాలని అడిగిన వెంటనే ఒప్పుకొని చీఫ్ గెస్ట్ వచ్చిన రెజినా గారికి మెనీ థ్యాంక్ యూ. అలాగే అబ్బా పటేల్ గారికి కూడా థ్యాంక్ యూ. లాస్ట్ టైం అయితే సెన్సేషన్ అయింది. తన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఎరగదీసిందన్నమాట. ఆ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడించడం కంగారు పట్టి ఎంత అవసరపడ్డదో మీకు ఆ ప్రోమోస్ అయినా చూస్తే తెలుస్తుంది. ఆవిడ వెంటనే మాట్లాడి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అందరూ ఎంకరేజ్మెంట్ కమర్షియల్గా ఆలోచించకుండా మనం సపోర్ట్ చేయాలి అని ఎవరికి వాళ్ళు మా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి
నాగార్జున గారు, వెంకటేష్, బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా పెద్ద హీరోలు అందరూ కూడా, యంగ్ హీరోలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇన్నేళ్ళు నడుపుతాను. మీ సహకారం ఉన్నంతకాలం, నేను బతుకున్నంతకాలం ఈ అవార్డు ఫంక్షన్ చేస్తానని ప్రతిసారి చెప్తున్నాను. సో నేను నిజంగా నేను ఏం సంపాదించకపోయినా 10 సంవత్సరాలు ఫంక్షన్ చేయాలనే పట్టుదలతో నేను చేసుకుంటున్నాను, వెళ్తున్నాను. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మన వచ్చి కిరణ్ గౌడ్ కూడా థ్యాంక్ యూ చెప్తాను పర్సనల్గా. సో కేవలం ఈ అవార్డు ఫంక్షన్ స్టార్ట్ అయ్యాడు కేవలం నాగార్జున గారే. నాకు ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నాగార్జున మాట్లాడుతూ మన తెలుగులో ఎవరు అవార్డ్స్ చేయట్లేదు, మన ఫిలింఫేర్ లాగా సురేష్ చేయగలడం నాకు నమ్మకం అనిపిస్తుంది, ఆయన నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక్క కోరు అంతే. ఆయన కోరిక నెరవేర్చడం కోసం నేను ఫంక్షన్ స్టార్ట్ చేశాను, 15 ఏళ్ళు కంప్లీట్ చేశా. సో అలాగా అది మీకు ఇలా చెప్పుకోవడం గర్వంగా ఉంది. అలాగే చిరంజీవి గారు, నేను ఫస్ట్ నుంచి ఆయన ఫుల్ సపోర్ట్ నాకు అందరికీ మీ అందరూ ఇస్తుంది. అలాగే బాలయ్య బాబు, నేను చేసిన 15 ఫంక్షన్లు దాదాపు 10 ఫంక్షన్ల పైన బాలయ్య బాబు వచ్చి నాకు ఎంకరేజ్ చేశారు. అలాగే వెంకటేష్ బాబు, అలాగే యంగ్ హీరోలు అందరూ కూడా. సో ఇలాగే మీ సహకారం ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయోధ్య నగరం రాముడు నివసించిన పరమ పవిత్రమైన ప్రాంతం. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. అయోధ్య అంటే జయించలేనిది అని అర్థం. అయోధ్య నగరానికి శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెప్తుంది. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని సరియు నదీ తీరంలో సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది.